అసలు మీరు గెలవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అక్కడ? నాకు తెలిసిన కారణం నేను చెప్తాను, మీకు తెలిసిన కారణం మీరు చెప్పండి. చెప్పండి, మీకు తెలిసి మీ ముందు మీకు తెలిసింది చెప్పండి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో బలంగా బీసీ వాదం వినబడుతుంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ ఇచ్చే క్రమంలో కూడా గతంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, జిస్కి ఉత్ని ఆబాది ఉత్ని హిస్సదారి అని ఒక నినాదం రాహుల్ గాంధీ గారు తీసుకురు. ఆ నినాదాన్ని మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీ డిక్లరేషన్ చేసారు. వీళ్ళిద్దరు మాట మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని దాని ఆర్డినెన్స్ కానీ బిల్లు కానీ అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రయత్నం చేసి ముందుకు వెళ్తుంది. ఆ ముందుకు వెళ్లే క్రమంలో ఇక్కడ కూడా మేము ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డకి అవకాశం ఇచ్చినాం. అంటే మేము ఎంత కట్టుబడి ఉన్నామో బీసీ వాదానికి అనే దానికి నిదర్శనం అది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆ నినాదానికి కట్టుబడి లేదు. అందుకే వాళ్ళ అభ్యర్థులను కూడా ఎవరిని ప్రకటించారో మనము చాలా స్పష్టంగా కనబడ్డది. అంటే అది ఫస్ట్ ఇక్కడ బీసీ క్యాండిడేట్ ని పెట్టాలని వాళ్ళేం ఫస్ట్ నుంచి ఎవరికి చెప్పలేదు కదా. అదే చెప్తున్నా, వాళ్ళు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టాండే లేదు బీసీల పట్ల. వాళ్ళకి ఆ చిత్తశుద్ధే లేదు. మాకుంది కాబట్టి అజరుద్దీన్ గారు మా క్యాండిడేట్ ఉన్నప్పటికీ కూడా మేము అజరుద్దీన్ గారిని మెప్పించి మేము బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చినాము. అదేంటి గెలవలేమేమో అని ఉద్దేశంతో ఇతను పెట్టినట్టున్నారు. మీకు అదే చెప్తున్నాను. ఏదన్నా కూడా మేము అజరుద్దీన్ గారిని గతంలో పెట్టినప్పుడు కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు పెట్టిన ఉపయోగం ఉండదు. అదే చెప్తున్నాను. గతంలో అజరుద్దీన్ గారిని పెట్టినాము, గెలవలేకపోయినాము అంటే అనేక సందర్భాల్లో జనరల్ ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్థిని ఉప ఎన్నికల్లో కూడా బరిలో దింపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీసీ వాదం నడుస్తున్నప్పుడు మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పుడు మేము ఈ సమయంలో కూడా ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే మేము మాట్లాడే మాటలకే అర్థం ఉండదు. ఆ మాటని దృష్టిలో పెట్టుకొని అనుకునే పెట్టారా లేకపోతే యాదృచ్ఛికంగా కలిసి వచ్చినాయి? 100% ఇవన్నీ అనుకొని మనం దానికి కట్టుబడి ఉన్నాము. కట్టుబడి ఉన్నప్పుడు ఎన్నికల్లో కూడా మనం ఒక బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలి, స్థానికంగా ఉన్న ఒక యాదవ్ బిడ్డకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి నవీన్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశం ఇచ్చినాక కూడా వాళ్ళు ఎట్లా బీసీలకి టికెట్ ఇవ్వలేదు. ఇచ్చిన బీసీని కూడా గూండా, రౌడీ అని చెప్పి వ్యక్తిగతంగానే దూషించే ప్రయత్నం చేసిర్రు. అంటే బీసీలు ఎదగొద్దా? ఒక బీసీ బిడ్డ ఈరోజు బాగుపడుతుంటే ఆ రోజు శ్రీశైలం యాదవ్ గారు కేసీఆర్ తో పార్టీలో ప్రచారం చేసినప్పుడు గుర్తుకు రాలేదా? ఆ రోజు పక్కన ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఆయన సాయం పొందినప్పుడు గుర్తుకు రాలేదా? ఈ రోజు ఎందుకు నవీన్ యాదవ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు? వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ పైన ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేశారు? ఇవన్నిటినీ ప్రజలు గమనించారు. స్థానిక బిడ్డ, వాళ్ళ మనవాడు, వాళ్ళ కొడుకు అని భావించే జూబ్లీహిల్స్ ప్రజలు, అదేవిధంగా ఒక బీసీ బిడ్డ, దానితో పాటు చదువుకున్న యువకుడు, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి పరిపాలన హైదరాబాద్ పట్ల, జూబ్లీహిల్స్ పట్ల ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే 10 ఏళ్ళు గోపీనాథ్ గారిని బీఆర్ఎస్కి వెళ్ళి గెలిపించినాం. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండే. కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎంపీగా ఉండే. ఇద్దరు కూడా కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమస్యలు తీర్చలేకపోయినారు. ఈసారి కాంగ్రెస్ కి నవీన్ యాదవ్ కి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నవీన్ యాదవ్ కి అవకాశం ఇస్తే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని జనాలు బలంగా నమ్మిండ్రు. కాబట్టి ఓట్లేసి గెలిపించారు. 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలో. మరి 2 సంవత్సరాల్లో కూడా ఏం చేయలేదు మీరు కూడా. ఈ రోజు కూడా 2 సంవత్సరాల్లో ఏదైతే సంబంధించి చేసిన శంకుస్థాపనలు కంప్లీట్ అయిన 80% వర్క్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలు అవన్నిటిని గమనించారు కాబట్టి ఓట్లు వేసిండ్రు. రవి గారు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి. పని చెయ్యండి, ప్రజలు ఓట్లు వేయరు. మాటలు చెప్తే ప్రజలు ఓట్లు వేస్తారని మీరు నమ్ముతారా? యాజ్ ఎ జర్నలిస్ట్